హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ ప్రామిస్ హోమ్ అండ్ కిచెన్. ఇవాళ వ్లాగ్‌లో నా మార్నింగ్ రొటీన్ పిల్లలెళ్ళే వరకు ఎలా ఉంటది? ఎంత బిజీగా ఉంటది? నేను ఎలా పనులైతే మేనేజ్ చేస్తాననేది మీకు షేర్ చేస్తాను ఈ వ్లాగ్‌లో. సో, వ్లాగ్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. అండ్ అందరి ఇంట్లో కూడా సూపర్ మామ్స్ లాగా వర్క్ చేసే టైం అనమాట ఇది. 6 to 8 o'clock నా బిజీ రొటీన్ ఉంటుంది. సో, మార్నింగ్ అయితే నేను 5 o'clockకే లేసాను. లేచి కొద్దిగా అయితే వార్మప్ అవుతాననమాట. అంటే ఎక్సర్సైజెస్ అవి చేస్తాను, లేదా కొద్దిగా వాక్ చేస్తాను. సో, అది చేసేసి ఇంకా కిందకొచ్చి చాలాసార్లు షేర్ చేశాను. మార్నింగ్ అయితే నేను కాపర్ బాటిల్‌లో వాటర్ స్టోర్ చేసుకొని ఉంచుకుంటాను నైట్. సో, మార్నింగ్ లేచిన వెంటనే అయితే కొద్దిగా వాటర్ తాగుతాను. వాటర్ తాగేసి ఆ తర్వాత ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చాను. ఫ్రెష్ అయ్యి వచ్చి ఇంకా చక్కగా అయితే పిల్లలు ఇంకా లేవలేదనమాట. ఒక కప్ ఆఫ్ టీ అయితే తాగుతాను మార్నింగ్ నేను. సో, బాగా అలవాటైపోయింది. ఎంత చేంజ్ చేసుకుందాం, మానేద్దాం అన్నా సరే మానలేకపోతున్నాను అనమాట. అండ్ 1 కప్ టీ అయితే మార్నింగ్ మ్యాండేటరీ అయిపోయింది. అండ్ ఈవినింగ్ కూడా ఒకసారి తాగుతాను. సో, ఇంకా ఇక్కడ టీ అనేది పెట్టేసుకున్నాను నీట్‌గా. పెట్టుకొని ఇంకా తర్వాత లంచ్ బాక్సెస్ ఏం ప్రిపేర్ చేయాలి, ఏమైనా వెజిటబుల్స్ ఏమైనా తీయాలి అనుకుంటే అవి ఫ్రిడ్జ్‌లోంచి అయితే తీసేసి ఫస్ట్ అయితే బయట పెట్టుకుంటాను. అండ్ కాసేపు అయితే ఆలోచిస్తాననమాట మార్నింగ్ లేచిన వెంటనే ఏం ప్రిపేర్ చేయాలా అని చెప్పి. సో, డిసైడ్ అవుదాం అనుకుంటాను గానీ, ఒక్కొక్కసారి ఏంటంటే బిఫోర్ నేను డిసైడ్ అయినా సరే పిల్లలు చాట్ చేంజ్ చేసేస్తారనమాట. సో, ఇంకా ఈరోజు బీరకాయలు, శనగపప్పు వండుదాం అనుకున్నాను. ఇది సడన్‌గా అనుకున్నా అనమాట. ఫస్ట్ బీరకాయ ఫ్రై ఒక్కటే చేద్దాం అనుకున్నాను. తర్వాత ఇంకా హ్మ్, క్యారియర్స్ కదా, కొద్దిగా గ్రేవీలా ఉంటే బావుంటుంది. పిల్లలు బీరకాయ అనగానే ఏదో ఆకుకూర అన్నట్టుగా గ్రీనిష్‌గా ఉంటే కొద్దిగా తినడానికి ఇష్టపడరని చెప్పి దాంట్లో శనగపప్పు వేద్దాం అనుకున్నాను. సో, శనగపప్పు అయితే ఒక 20-25 మినిట్స్ అయినా నానితేనే బావుంటుంది. అందుకే ఇంకా శనగపప్పు తీసి నానబెట్టాననమాట. ఇదిగోండి శనగపప్పు నానబెడుతున్నాను. కొద్దిగా వాష్ చేసేసి నీట్‌గా అయితే నానబెట్టేసాను. ఇంకా నా టీ పెట్టుకున్నాక ఈ ఐడియా వచ్చిందనమాట. సో, అందుకనే ఇంకా టీ చల్లగా అయినా సరే కొద్దిగా ఇలా పనులు చేసుకొని కూర్చొని టీ తాగితే నా టీ తాగడం కూడా అవుతుంది. అంటే నాకు కొద్దిగా టైం పడుతుందనమాట. టీ తాగినప్పుడు ఫ్రెష్‌గా ఉంటే మైండ్ చాలా ఫ్రెష్‌గా ఉండాలి, కూల్‌గా తాగాలనమాట. సో, అందుకనే ఒకవేళ చల్లగా అయిపోతే కొద్దిగా హీట్ చేసుకొని తాగుతాను. బట్ బానే ఉందనమాట. పైన క్యాప్ ఒకటి పెట్టేసుకుంటే ఇవన్నీ చిన్న చిన్న పనులే కదా, ఒక 5 మినిట్స్‌లో అయిపోతాయి. అండ్ అట్ ఏ టైమ్ ఏంటంటే బియ్యం కూడా వాష్ చేసేసి పెట్టేస్తాను. సో, అక్కడ విజిల్ వచ్చేస్తది మనకి. అండ్ ఇక్కడ ఏంటంటే పప్పు కూడా నానిపోతది. ఈ లోపల నేను ఇంకా హాయిగా అయితే కూర్చొని నా టైం స్పెండ్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే పీస్‌ఫుల్‌గా టీ తాగడానికి చూస్తాను మార్నింగ్ మాత్రం. సో, ఒకవేళ మార్నింగ్ టైం మిస్ అయిందనుకోండి పిల్లలు వెళ్ళాక, ఒకవేళ బిజీగా ఉన్నాననుకో టీ అనేది స్కిప్ చేసేస్తాను, వదిలేస్తాననమాట. మళ్ళీ వాళ్ళు వెళ్ళాక కూర్చొనైతే తాగుతా. సో, చూసారు కదా, బయటనైతే హాయిగా మంచి వెదర్ అనమాట. మార్నింగ్ లేచిన వెంటనే మనం ఒక్కసారి వాక్ చేసినా, ఎక్సర్సైజ్ చేసినా చాలా తేలిగ్గా ఉంటదనమాట బాడీ అంతా కూడా. సో, నేను కూడా చేస్తూ ఉంటాను మార్నింగ్. మీకు ఇంకా ఈ వ్లాగ్‌లో షేర్ చేయలేదు. సో, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది చూడాలి మార్నింగ్ నుంచి నా వ్లాగ్స్ అనుకుంటే కామెంట్ చేయండి. నేను కంపల్సరీ షేర్ చేస్తాను నా మార్నింగ్ రొటీన్. అంటే ఇక్కడ కిచెన్‌లోకి రాకముందు ఎలా ఉంటుందని. అండ్ బీరకాయలు పొట్టు తీసేస్తున్నాను. ఈ బీరకాయలు పొట్టు తీసి నేనైతే జాగ్రత్తగా ఉంచుతాను. ఎందుకంటే పచ్చడి బావుంటదనమాట. బీరకాయ పొట్టుతో పచ్చడి చాలా బావుంటది. చాలా సార్లు షేర్ చేశాను మీకు. ఒకవేళ కొత్త వాళ్ళు ఎవరైనా వాచ్ చేస్తుంటే చెప్తున్నాననమాట. బీరకాయ పచ్చడి చాలా బావుంటది. అండ్ పిల్లలకు కూడా చాలా ఇష్టం. సో, ఫస్ట్ బీరకాయలు బాగా వాష్ చేసేసి ఆ తర్వాత పొట్టు తీసుకోవాలనమాట. సో, దీంట్లో ఏంటంటే ఒక చిన్న బీరకాయ ముక్క ఉంచుకుంటే బావుంటది. బట్ 3 కదా ఉన్నాయి బీరకాయలని చెప్పేసి ఇంకా దాన్ని బాగా పొట్టు తీసేసి పక్కనైతే పెట్టాను. పెట్టి ఇంకా తర్వాత బీరకాయ పచ్చడి ఈవినింగ్ చేద్దామని చెప్పేసి ఇంకా పెట్టేసాను అనమాట. ఇప్పుడైతే ఇంకేం చేయలేదు. బీరకాయ శనగపప్పు కర్రీ ఒక్కటే వండేసి ఇంకా పిల్లలకి పెట్టేశాను. మార్నింగ్ అసలు మనకి టైం అనేది తెలియనే తెలియదండి. ఎంత ఫాస్ట్‌గా చేసినా సరే ఏదో ఒకటి లెఫ్ట్ అయిపోవడమో, లేదంటే ఫాస్ట్‌గా చేయడమో అవుతుంది. నేనైతే మార్నింగ్ ఎంత ఎర్లీగా లేచినా
6:00కి లంచ్ ప్రిపేర్ చేయడానికైతే వస్తానన్నమాట పిల్లలకి. సో చాలా బిజీగా ఫాస్ట్‌గా చేస్తూ ఉంటానన్నమాట. ఎందుకంటే పిల్లల్ని కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. మనం ఇంట్లో పనులు కూడా బ్యాలెన్స్ చేయాలి. క్యారియర్స్ ప్రిపేర్ చేయాలి. సో ఈ టైం అంతా కూడా చాలా బిజీగా ఉంటది. అండ్ నాకైతే పిల్లలు వెళ్ళిపోయాక కూడా ఒక హాఫ్ అన్ అవర్, 1 హార్ అయితే బిజీగానే ఉంటది. సో వాళ్ళు వెళ్ళిపోయాక పనులు వేరేగా ఉంటాయి. వాళ్ళు ఉండేటప్పుడు పనులు వేరేగా ఉంటాయి. అండ్ మార్నింగ్ లేచిన వెంటనే మనం మన కోసం సెల్ఫ్ కేర్ పనులు వేరేగా ఉంటాయి. సో ఇలా ఉంటదనమాట. కాకపోతే 6-8 అనేది ఎవరి ఇంట్లో అయినా సరే కంప్యూటర్స్‌లా వర్క్ చేస్తూ ఉంటారు అసలు ఫాస్ట్‌గా మామ్స్ అందరూ కూడా. సో మా ఇంట్లో కూడా అంతేనండి. ఇంకా ఈరోజు బీరకాయ, శనగపప్పు కర్రీ వండుదాం అనుకున్నాను కాబట్టి ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్‌లోకి నాకు కూడా ఇదే సరిపోద్ది. సో ఎందుకంటే ఒక్కొక్కసారి ఏం చేస్తానంటే వాళ్ళకి ఎన్వి ప్రిపేర్ చేసినప్పుడు ఎగ్ కర్రీ అది చేస్తా అనమాట. సో నేనేంటంటే ఎన్వి తినలేని రోజు మళ్ళీ నా కోసం కొద్దిగా ప్రిపేర్ చేసుకుంటా అనమాట కర్రీస్ ఏవైనా. సో ఇవాళైతే ఇంకా చేయవలసిన అవసరం లేదు. ఒక్కొక్కసారి ఏంటంటే కొద్దిగా లేజినెస్ వచ్చేస్తుంది. సర్లే పిల్లలకైతే నేను ప్రిపేర్ చేసి పెట్టేశాను కదా లంచ్ బాక్స్, నేను దేంతో అయినా సరే ఆ రోజు తినేద్దాము అనిపిస్తుందనమాట ఒక్కొక్కసారి. కానీ అలా అనుకుంటాను, లంచ్ చేద్దామని కూర్చుంటాను కదా, ఆ టైంలో అయితే ఇంకా తినలేననమాట. సో అందుకనే ఇలా వెజిటేబుల్స్ వండిన రోజు అయితే చాలా ఫ్రీగా ఉంటుందన్నమాట మైండ్. ఎందుకంటే మళ్ళీ సెకండ్ థాట్ ఉండకూడదు, మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేసుకోవాలి నా కోసం అని చెప్పేసి. సో అందుకనే ఇలాగ షేర్ చేస్తాను మీకు. అండ్ ఇప్పుడైతే చాలా ఈజీగా వండుతా అండి. గరం మసాలాలు కానీ ఏమి కానీ స్పైసెస్ కానీ ఎక్కువ ఏమి యూజ్ చేయను అనమాట. చాలా సింపుల్గా ఉంటుంది మా ఇంట్లో. ఇక్కడ చూసారు కదా, నిన్న ఈవినింగ్ వచ్చిన వెంటనే వాష్ చేసి అయితే బ్యాక్ సైడ్ పెట్టేస్తాను. ఒకవేళ బాగాలేనప్పుడు వాష్ చేయను, కానీ బాగుంటే మాత్రం వాష్ చేసి పెట్టేస్తాను. సో అవి తీసుకొని వచ్చి ఫస్ట్ కొద్దిగా క్లాత్ పెట్టి అయితే తుడిచేసి నీట్గా అక్కడ ఆరబెడతాను అనమాట. ఈ లోపల ఇంకా మనకి పోపు కూడా వేసేస్తున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి కొద్దిగా అయితే ఫ్రై చేస్తాను. దీంట్లో జీరా ఒకటే వేస్తాను. ఇంకా ఏమి వేయనమాట. మస్టర్డ్ సీడ్స్ కానీ ఏం వేయను, పోపులు వేయను. ఓన్లీ జీరా ఒకటి వేసేసి కొద్దిగా బాగా ఫ్రై అయ్యాక నానబెట్టిన శనగపప్పు ఉంటుంది కదా, సో నానబెట్టిన శనగపప్పు కూడా దీంట్లో వేసేసుకుంటున్నాను. ఒకవేళ మనకి ఇంకా టైం లేదు, ఇంకా ఫాస్ట్గా అవ్వాలి, శనగపప్పు ఉడకదు అనుకునే వాళ్ళు ఏంటంటే కుక్కర్ కూడా పెట్టేసుకోవచ్చు అనమాట. దానికి కుక్కర్ పెట్టేసుకుంటే ఒక 3-4 విజిల్స్ వస్తాయి. అంటే నానలేనప్పుడు పెట్టేసుకుంటే విజిల్స్ వస్తాయి, తొందరగా అయిపోద్ది. బీరకాయ ఎందుకంటే మనకి తొందరగా మగ్గిపోతుంది కాబట్టి బీరకాయతో అంత ప్రాబ్లం ఉండదు. ఈరోజు ఏంటంటే నాకు అలానే అయిందనమాట. నేను అనుకున్నాను నెక్స్ట్ టైం ఒకవేళ ఇలా సడన్గా ప్రిపేర్ చేయాలి అనుకుంటే కుక్కర్ పెట్టేసుకుంటే తొందరగా అయిపోతుందేమో అనిపించింది. అంటే టైం టేకెన్ అంటే దీనికి ఒక 45 మినిట్స్ అయినా పట్టిందండి. నేను సిమ్లో పెట్టి బాయిల్ చేశాను అనమాట అలాగా. సో శనగపప్పులో నేను చేసిన తప్పు ఏంటంటే ఆ రోజు కొద్దిగా సాల్ట్ అనేది బిఫోర్ యాడ్ చేసేసాను అనమాట. ఉప్పు, కారం, ధనియా పౌడర్తో పాటు సాల్ట్ యాడ్ చేస్తాను. సో సాల్ట్ స్కిప్ చేద్దాము అనుకొని వేసేసాను. సర్లే ఈసారి చూద్దాంలే అనుకునే వేసేసాను. అలానే కాస్త టైం అయితే పడింది. ఎప్పుడైనా సరే మనం పప్పులో ఉడికినప్పుడు వేసుకుంటే బాగుంటుందన్నమాట. అంటే ఉడకక ముందు వేసామనుకోండి పప్పు అనేది ఉడకదనమాట. సో ఇంకా టమాటాస్ కూడా వేసేసి కొద్దిగా ఫ్రై చేసి వాటర్ అయితే వేసేసి ఇంకా లిడ్ పెట్టేశాను. లిడ్ పెట్టేసి అలా సిమ్లో అయితే ఒక 40-45 మినిట్స్ అయితే ఉంచాను. అయితే బాగానే ప్రిపేర్ అయ్యింది, బాగానే ఉందన్నమాట. ఇంకా చెప్పాను కదా, అంటే మనం వర్క్ ఈజీగా చేసుకోవాలి అండ్ వర్క్ మనకి తెలియకుండా చేసుకోవాలన్నమాట. మేనేజ్ చేసుకుంటూ ఉండాలి. అలా బ్యాలెన్స్ చేసుకోకపోతే మళ్ళీ ఈ పనంతా అయిపోయాక ఇంకొకసారి మళ్ళీ మనం వర్క్ చేయాల్సి వస్తుంది ఎక్కడొక్కడ ఉంచేసుకుంటే. సో అందుకనే ఏం చేస్తానంటే పని అయిపోయిన వెంటనే వంట అవుతూ ఉంది కదా, మనం యూస్ చేసిన నైఫ్స్, ఇంకా ఈ చాపింగ్ బోర్డ్స్ ఇవన్నీ కూడా క్లీన్ చేసి ఎట్ ఏ టైం పెట్టేస్తాను. అండ్ కౌంటర్ టాప్ మీద మనం ఏదైనా కటింగ్స్ అవి చేసుకున్నామంటే వెజిటేబుల్స్ అవి దానికి వేస్ట్కి అయితే ఒక పాలిథిన్ కానీ, మన దగ్గర చాలా పాలిథిన్స్ వస్తూ ఉంటాయి బయట నుంచి, పాలిథిన్ కానీ లేదంటే ఒక ప్లాస్టిక్ కప్ కానీ ఏదో ఒకటి ఉంచుతాను అనమాట. ఉంచి అవి తీసుకెళ్ళి ఇంకా కిచెన్ వేస్ట్ మేడ పైన అయితే వేస్తాను. సో అలాగా మేనేజ్ చేసుకుంటూ ఉండాలి వర్క్ అనేది. అప్పుడే మనకి కూడా ఫాస్ట్గా వర్క్ అవుతుంది అండ్ అట్ ది సేమ్ టైం నీట్గా కూడా ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడైతే పిల్లలకి ఇవాళ ఇంకా కర్రీ వేసేసాను కదా, అది ఉడుకుతూ ఉంటుంది. పిల్లలకి ఇవాళ దోశ ప్రిపేర్ చేస్తున్నాను. దోశ బ్యాటర్ కూడా మొన్న మీరు చూసారు కదా, నాకు ఒక 4-5 డేస్ అయితే దోశ బ్యాటర్ వచ్చేస్తుంది. మార్నింగ్ టైమే కదా, సో పిల్లలైతే ఒక 3-4 అయితే తినేసి వెళ్తారు మార్నింగ్. చిన్నోడైతే 2 తింటాడు, పెద్దోడైతే ఒక 4 తింటాడు అనమాట.
సో వాళ్ళకి ఈ వైట్ చట్నీ అంటారండి మా వాళ్ళు, మూంగ్ఫలీ చట్నీ. దీంట్లో కొబ్బరికాయ కూడా వేయనివ్వరనమాట. ఉట్టి మూంగఫలి ఒకటే ఫ్రై చేసేసి, శనగలు ఫ్రై చేసేసి ఇంకా మిక్సీ అయితే పట్టేయడమే. వాళ్ళిద్దరి మట్టుకే చేస్తా అనమాట. నేనైతే మార్నింగ్ దోశ వండిన రోజైతే నాకు చట్నీ ఇష్టం ఉండదనమాట. ఇంట్లో నేను కారం పొడి కానీ లేదంటే ఏదైనా పొళ్ళు ఉంటాయి కదా, పచ్చళ్ళు కానీ, దాంతో తినడానికి అయితే ఎక్కువ ఇష్టపడతా. సో వాళ్ళిద్దరికీ అయితే మార్నింగ్ ఇలాగా వైట్ చట్నీతో దోశ చేసి ఇచ్చేస్తాను. తినేసారనమాట. ఇంకా పిల్లలు తింటూ ఉంటే వేస్తూ ఉంటాను. దీంట్లో వీడియోలో లెంతీ అయిపోతుందని చూపించలేదు, కానీ ఈ మధ్యలో అయితే పిల్లలకి దోశలు పెట్టడం, 1 బై 1 వేయడం, ఇంకా బయటన వాళ్ళకి వాటర్ ఇవ్వడం, ఇంకా వాళ్ళ బుక్స్ ఏమైనా ఉంటే తీసి ఇవ్వడం, చిన్నోడికి ఏదైనా హోంవర్క్స్ ఉంటే చెక్ చేయడం, లేదంటే ఏ డైరీస్ అయినా సైన్ చేయడం, చాలా వర్క్ ఉంటుందన్నమాట మధ్యలో. ఇంకా వాళ్ళకి హ్యాంకీస్ అందించడం, ఇంకా లంచ్ బాక్సెస్ పెట్టినప్పుడు మళ్ళీ వాళ్ళకి టవల్స్ పెట్టడం, ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉండాలన్నమాట. ఒకవేళ వాటర్ బాటిల్స్లో వాటర్ ఫిలప్ చేయడం, చాలా పని ఉంటుంది, బిజీగా ఉంటుందండి. అండ్ ఈ పని అంతా అయిపోయింది. వాళ్ళకి కూడా నేను పెద్దోడికైతే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేసి 7:30 కల్లా ఇచ్చేస్తాను అనమాట. ఇంకా నా దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంటుంది, ఎందుకంటే సంపత్ 7:45 కల్లా వెళ్తాడు. సో సంపత్ ఇంకా బయలుదేరగానే నాకు 15 మినిట్స్ టైం ఉంటుంది కదా, రిచుకు కూడా ఇంకా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేసి ఒక దగ్గర పెడతాను అనమాట. కొద్దిగా చల్లగా అయ్యాక ప్యాక్ చేస్తాను. ఇంకా ఇల్లంతా ఊడ్చేస్తాను. పిల్లలు ఉండేటప్పుడే ఇల్లు ఊడ్చడానికి ట్రై చేస్తాను అనమాట. మోపింగ్ ఒకవేళ ఉంటే వాళ్ళు వెళ్ళాక పెడతాను, కానీ పిల్లలు ఉన్నప్పుడే బిఫోరే ఇల్లంతా ఊడ్చేస్తాను. ఇంకా ఎర్లీగా అయితే చేస్తాను. నెక్స్ట్ వీక్ నుంచి ఇంకా ఎర్లీగా అవుతాయి మనకి వర్క్స్ అనేవి. ఇప్పుడు దీపారాధన అది లేదు కాబట్టి కొద్దిగా లేట్ అవుతుందన్నమాట. సో ఇంకా 4 లేచి ఇంకా ఇల్లంతా క్లీన్ చేసుకొని అన్ని పూజలన్నీ అయిపోయాకైతే కిచెన్లోకి వస్తాను. ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి అయితే మీకు నా డైలీ మార్నింగ్ రొటీన్ అనేది షేర్ చేస్తూ ఉంటాను. డైలీ కూడా చూపిస్తాను, ఒకరోజు కూడా స్కిప్ చేయకుండా. అండ్ చూసారు కదా, చిన్నోడైతే రెడీ అయిపోయాడు. మా చిన్నోడికి ఏంటంటే యూనిఫామ్ వేసినప్పుడు బటన్స్ పెట్టాలి, వాడికి మధ్యలో కొద్దిగా వేడి నీళ్ళు పెట్టేసి ఇవ్వాలి. స్కూల్కి బ్యాగ్ చాలా వెయిట్ ఉంటుందండి. ఆటో వరకు అయితే నేను దింపేసి వస్తానన్నమాట. అండ్ కవర్లో పట్టుకెళ్తున్నారు చూసారు కదా, వాడు అక్కడ ఏదో గేమ్ ఆడుతున్నాడంట, షూస్ కూడా పట్టుకెళ్తున్నాడు ఈ మధ్యలో. అండ్ ఇలా అయితే మార్నింగ్ నేను వాడిని దింపేసి అయితే వస్తానన్నమాట. సో మార్నింగ్ అయితే ఇలా బిజీగా ఉంటుంది అనమాట. అండ్ ఇప్పుడు పిల్లలు వెళ్ళిపోయి కూడా ఇంకా బిజీ రొటీనే. సో ఫైనల్లీ కిచెన్ కూడా అంతా డన్. ఇంకా మనకి ఈవినింగ్ వరకు కూడా కిచెన్ అంతా ఇలా నీట్గానే ఉంటుంది. అండ్ ఇవాళ అయితే ఇంకా మోపింగ్ చేయను, మొన్నే చేశాను. వెజల్స్ ఉన్నాయి, అవి వాష్ చేసేసి నిన్న నైట్ చాలా వెజల్స్ ఉన్నాయన్నమాట, అవి కూడా తీసుకొచ్చి ఇంకా లోపలైతే స్టోర్ చేయాలి. ఇక వాళ్ళని దిగబెట్టేసి వచ్చి ఇంకా ఇంట్లో మొత్తం కిచెన్ కౌంటర్ టాప్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసేస్తాను. వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసిన వెజల్స్, ఇంకా మార్నింగ్ నుంచి మనకి టీ పెట్టుకున్న వెజల్స్, ఇవన్నీ కూడా క్లీన్ చేసేస్తాను. ఇంకా క్లీన్ చేసేసి పైకి వెళ్తాను. ఈ కంపోస్ట్ అది పట్టుకొని పైకి వెళ్ళి పైన మొక్కలకి వాటరింగ్ చేసేసి ఇంకా కిందకు వచ్చి, కిందను కూడా మనకి ఇండోర్ ప్లాంట్స్ అవి ఉన్నాయి కదా, సో అవన్నీ కూడా ఒక్కసారి అయితే చెక్ చేస్తాను అనమాట. వాటరింగ్ అయితే 4 to 5 డేస్కి ఒకసారి అయితే ఇండోర్ ప్లాంట్స్కి వాటరింగ్ చేస్తాను లోపల. సో మార్నింగ్ అయితే ఇలా బిజీగా ఉంటుందండి. ఇక ఎవ్రీ టైం చెప్పినట్టే మన వ్లాగ్స్ అయితే అందరూ కూడా నాన్ సబ్స్క్రైబర్స్ చూస్తున్నారండి. ప్లీజ్ చూసిన వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, ఇంకా ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చిన 1 లైక్ నాకు చాలా మోటివేషన్ అండ్ సపోర్టివ్గా ఉంటుంది. నాకు కూడా అర్థమవుతుంది నేను చేసిన వ్లాగ్స్ మీకు నచ్చుతున్నాయా లేదా, ఇంకా మంచి వ్లాగ్స్ చేయాలని మీరు ఎంకరేజ్మెంట్ చేసినట్టుగా అనిపిస్తుంది అనమాట.
మీరు ఇచ్చిన 1 లైక్ వల్ల మన ఛానల్ ఇంకొద్దిగా గ్రోత్ అవ్వడానికి, ఇంకొంతమందికి చూసేందుకు ప్రమోట్ అవుతుంది. అండ్ మన ఛానల్‌లో మంచి మంచి వ్లాగ్స్ ఉన్నాయి. కిచెన్ క్లీనింగ్ వ్లాగ్స్ ఉన్నాయి. ఇంకా ఫ్యామిలీ వ్లాగ్స్ ఉన్నాయి. పూజ వ్లాగ్స్ ఉన్నాయి. ట్రావెలింగ్ వ్లాగ్స్ ఉన్నాయి. సో కంటెంట్ బాగుంది అనుకుంటే వాచ్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్‌తోని షేర్ చేయండి. అండ్ మన ఛానల్‌లో అయితే నేను ఇప్పుడు డైలీ వ్లాగ్స్ పోస్ట్ చేస్తున్నాను. సో అందరూ వాచ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ నేనైతే 3 ఇయర్స్ నుంచి వ్లాగ్స్ పెడుతున్నాను. సో ట్రై టు అండర్స్టాండ్ అండి. మన ఛానల్ గ్రోత్ అవ్వాలంటే మీ చేతుల్లోనే ఉంది. సో నన్ను సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఆ తర్వాత పిల్లలు తుడుచుకొని ఉంచేస్తారు కదా, టవల్స్ అవన్నీ కూడా నీట్గా అయితే కాసేపు అయితే ఎండలో వేస్తాను. ఇవైతే 2 డేస్కి ఒకసారి వాష్ చేస్తానండి. అండ్ చూసారు కదా, నిన్న మీకు మీషో నుంచి వచ్చిన స్టాండ్ చూపిస్తానన్నాను కదా, ఇదే మీషో నుంచి వచ్చిన స్టాండ్ అనమాట. ఇక్కడైతే నేను పెట్టాను. బాగుందా లేదో నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ నాకైతే స్టూల్ కొద్దిగా చిన్నది అనిపించింది అనమాట. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో అయితే మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీబడి.